ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముత్తారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ పోతుపెద్ది కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలు కలకాలం నిలిచిపోతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన రాష్ట్ర సచివాలయం దేశంలోనే అద్భుత కట్టడంగా నిలిచిందని కొనియాడారు. దాని సమీపంలోనే 125 అడుగుల అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారని తెలిపారు. 2014లో తెలంగాణ ప్రజల మద్దతుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో చుట్టుముట్టిన సమస్యలను తన పాలనా దక్షతతో ఒక్కొక్కటిగా అధిగమించారని పేర్కొన్నారు. కరెంటు కష్టాలను గట్టెక్కించారని వెల్లడించారు. మిషన్ కాకతీయకు అంకురార్పణ చేసి 46,000 చెరువులను పునరుద్ధరించారని, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్ల నీరు అందించారని తెలిపారు. బిడ్డల పెండ్లి చేసేందుకు ఇబ్బందులు పడుతున్న నిరుపేద తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మితో సాంత్వన కలిగించారని పేర్కొన్నారు. అదనుకు రైతు భరోసా ఇచ్చి అన్నదాతల బతుకుల్లో మార్పులు తెచ్చారని పేర్కొన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వ్యవసాయ రంగ రూపురేఖలనే మార్చివేశారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామ సర్పంచ్ సూదాడి రవీందర్రావు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రవీందర్, పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేడు ముత్తారం మండల నడిబొడ్డున తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత 2001లో పార్టీని స్థాపించి నేటికి దాదాపు 25 సంవత్సరాలు విజయ పరంపరంగా కొనసాగుతున్న మా బీఆర్ఎస్ పార్టీ నేడు మేము జరుపుకునే వార్షికోత్సవ మా ముత్తారం ప్రజల పక్షంలో జరుపుకున్నాం. మా పార్టీ ఆదేశ ప్రకారం జరుగుతున్నది. దానికి 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాలనలో నేడు జరుగుతున్న కాంగ్రెస్ అరాజక పాలనల ఏ విధంగా జరుగుతుందో తెలంగాణ ప్రజలు సమస్తం గమనిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నాక మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేటీ రామారావు గారు, అదేవిధంగా మన ముఖ్య నాయకుడు హరీష్ రావు గారు, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పుట్ట మల్లన్న గారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు 10 సంవత్సరాలలో అనేక అభివృద్ధి పనులు మండలాల్లో నుంచి చూసుకుంటే జిల్లాల పరంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని కొత్త జిల్లాలలో వ్యవస్థ పరంగా కలెక్టరేట్లు, అదే కమిషనర్ ఆఫీసులు, ఎస్పీ భవనాలు, అదేవిధంగా మండలాల్లో విద్యార్థులకు సంబంధించి విద్యా స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, భవనాలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకపోతే అనేక వాగ్దానాలు 6 హామీలని 426 గ్యారెంటీలు 420 హామీలని ప్రజలను అనేక విధాలుగా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీల కంటే ఆయన నెరవేర్చిన పథకాలు 2,000 పెన్షన్, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 దానికి మించి, అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అనే విధంగా అన్నిటికీ జనాన్ని ఆకట్టుకునే విధంగా, జనాన్ని మోసం చేసే విధంగా పథకాలన్నీ డబుల్ చేసి మేము ఇస్తాం, నెరవేరుస్తాం. మా పార్టీ గత 70 సంవత్సరాలు ఉన్న పార్టీ, మాకు అనుభవం ఉన్నది. మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు కళ్యాణ లక్ష్మితో సహా తులం బంగారం, అదేవిధంగా 2,000 ఇస్తుండు కేసీఆర్, మేము 4,000 ఇస్తాం. అదే కేసీఆర్ 4,000 ఇస్తాడు వికలాంగులకు, మేము 6,000 ఇస్తాం. అదేవిధంగా రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 10,000 ఇస్తాం అనే కళ్ళబొల్లి అబద్ధాల హామీలు ఇచ్చి ప్రజలను నమ్మేటట్టు చేసుకొని గద్దెనెక్కిన నేటి ప్రభుత్వం ప్రజాపాలన కాదు, పాప పాలన. ఈ కాంగ్రెస్ పాలన అంటేనే పాప పాలన. ఎందుకంటే ఒక్క హామీ నెరవేర్చలేదు. పోనీ హామీలు నెరవేర్చకున్నా గత ప్రభుత్వం
ప్రజల సొమ్ముతోటి ఏదైతే పథకాలు ఏదైతే ప్రాజెక్టులు కట్టారో ఆ ప్రాజెక్టు ఆ నిర్మాణానికి కూడా ప్రభుత్వానికి మంచి పేరు, గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో చూస్తున్నాం. మనం గమనించాలి. ప్రజలు అనేక హామీలు ఇచ్చారు, అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ఏది కూడా అమలు చేయలేదు. ఇప్పటికీ సగానికి సగం ఎక్కువ 3 సంవత్సరాలు గడువు వస్తుంది, ఇంకా కూడా 2 సంవత్సరాలే ఉన్నది. వాళ్ళైతే ఏం చేయరని ప్రజలు గమనించాలి. ప్రజలు వాళ్ళకు రాబోయే ఎన్నికలలో రేపు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే నియోజకవర్గ ఎన్నికలు కావచ్చు, వాటికి కూడా తగిన గుణపడని చెప్పి మళ్ళా కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ ఇక్కడ నుంచి అందరికీ నేను మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.